క్రైస్తవ మతం క్రీస్తు మార్గము మధ్య ఉన్న అంతరాన్ని, పాత నిబంధన కొత్త నిబంధన మధ్య ఉన్న దేవుని చిత్తాన్ని, ఇహలోకము పరలోకము మధ్య ఉన్న భేదాన్ని, వెలుగు చీకట్ల మధ్య ఉన్న తారతమ్యాన్ని, నిత్యాగ్ని దండన నుండి నిత్య జీవం వైపు వెళ్ళే మార్గాన్ని ఈ నా పరిచర్య ద్వారా రక్షణ మార్గాన్ని తెలియజేయాలన్నదే నా తృష్ణ. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని వ్రాయబడి ఉంది కదా. అయితే నేను బాల్యము నుండి చెడ్డవాడను, బాల్యము నుండి నేను పాపములో ఉన్నవాడినని, బాల్యము నుండి చెడుతనం చేసిన వాడినని నేను యేసుక్రీస్తును తెలిసిన తర్వాత అర్థమయ్యింది. అంతవరకు నేను చాలా మంచివాడినని, గొప్పవాడినని అనుకుంటకు నా మనస్సు నన్ను మోసపుచ్చింది. నేను మోసపోయేవాడనే శరీర రీతిగాను అలాగే మత సంబంధంగాను అతిశయపడుతూ వచ్చిన వాడను. బాల్యంలో నేను చర్చికి వెళ్ళేవాడను, సండే స్కూల్ కూడా వెళ్ళేవాడను. ఎందుకు వెళుతున్నానో నాకే అర్థమయ్యేది కాదు, దేనికోసం వెళుతున్నానో నాకే తెలియదు. కీర్తనలు 58వ అధ్యాయము 3వ వచనంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు అని వ్రాయబడి ఉన్న మాట. యెషయా 48వ అధ్యాయము 8వ వచనంలో, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయబడవని అనిపించుకుంటువని నాకు తెలియను అని రాయబడిన ఈ వాక్యాలు నా కోసమే అని నేను భావిస్తాను. ఇంతగా నా బాల్య దినములు చెడ్డవి అని నేను చెప్పగలను. నా తల్లిదండ్రులు కూడా మత సంబంధులుగా ఉండి లోదరన్ సంఘంలో వాళ్ళు గొప్పగా అతిశయించిన వాళ్లే తప్ప వాళ్ళు సత్యమును తెలుసుకున్న వాళ్ళు కాదు. నా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు అవటం వలన వాళ్ళు సంఘంలో గొప్ప పేరున్న వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు చాలామంది గౌరవించటం వలన లోదరన్ సంఘంలో వాళ్ళు మా నాన్నగారిని ప్రత్యేకంగా అధ్యక్షులుగా పిలిచేవారు. క్రిస్మస్ పండుగప్పుడు మేము బాగా అతిశయపడేవాళ్ళు. నేను పాటలు బిగ్గరగా పాడటం వల్ల అందరూ నేను వారిలో గుర్తింపు కలిగి ఉన్నాను. బాల్యము నుండి నేను కొద్దిగా క్రిస్మస్ డ్రామాలు, వాక్యాలు చదవటం వలన నేను ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాను. అయితే బాల్యము నుండి చెడ్డవాడను. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం జొన్నలపాలెం. మా నాన్నగారి పేరు ప్రసాదరావు, అమ్మగారి పేరు మేరీ పద్మినీబాయి. వాళ్ళు ఒక మంచి పని మాత్రం చేశారు, సర్టిఫికెట్లలో క్రైస్తవులు అని మాత్రం రాయించుకున్నారు. ఇది నేను క్రైస్తవుడిగా యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత చాలా అతిశయపడిన వాడును. మా తల్లిదండ్రులు చేసిన మేలు ఇదే అని సంతోషించిన వాడిని అనమాట. నేను బాల్యం నుండి చెడ్డవాడినని చెప్పుకున్నాను కదా. 8వ తరగతి చదివే సమయంలో నేను స్కూల్కి సరిగా వెళ్ళకపోయేవాడిని. ఎందుకనంటే హిందీ మాస్టర్ బాగా కొట్టేవారు. అందువల్ల ఆయనకి భయపడి సరిగా వెళ్ళేవాడిని కాదు. అప్పుడు మాస్టర్ నన్ను నా వలన విసిగి నేను బడి మానేస్తున్నానని చెప్పి నన్ను కొట్టకుండా మీ నాన్నని తీసుకురా అని చెప్పారు. సరే 2 దెబ్బలు వేస్తే సరిపోతుంది, కానీ మా నాన్నగారిని తీసుకురమ్మన్న మాట అది నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే మా నాన్నగారి ముందు గౌరవంగా ఉంటాం, ఎక్కువగా మాట్లాడము. అందువల్ల హిందీ మాస్టర్ మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అని చెప్పిన మాట కూడా ధైర్యంగా చెప్పడానికి లేక బాధపడుతూ ఉండగా ఆ సమయంలో దేవుడి జ్ఞాపకం వచ్చారు. సరే, ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది కదా, బైబిల్ తీసి ఇంట్లో ఎవరు లేని సమయంలో కూర్చుని చదువుతున్నాను. కీర్తనలు 23వ అధ్యాయము నాకు దొరికింది, దాన్ని చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చదువుతూ ఆ అధ్యాయం అంతా ముగించినప్పుడు ఎదురుగా మా నాన్నగారు నిలబడి ఉన్నారు. ఏంట్రా అని అడిగారు. అప్పటికి బైబిల్ చదవటం వలన మా నాన్నగారికి నా మీద జాలి పుట్టినట్టుంది.
అప్పుడు విషయం చెప్పాను, హిందీ మాస్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారని. అప్పుడు ఆయన బాగా చదువుకున్న ఆయన కాబట్టి ఇంగ్లీష్లో ఏదో రాసి ఇచ్చారు, ఇది ఆయనకి ఇయ్యి అని చెప్పారు. అలా పట్టుకెళ్ళి ఇవ్వగా హిందీ మాస్టర్ చదివి సరే వెళ్ళి కూర్చో అని అన్నారు తప్ప ఇంక ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏదో మాకైతే చదువు విషయంలో పునాది లేదు. అందువల్ల మా అమ్మగారు చేస్తున్న స్కూల్లోనే నేను 4వ తరగతి వరకు చదివాను. అప్పుడు బ్రాహ్మణ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. నా గురించి చెప్పేవారంట మా అమ్మకి, తెలివైన వాడే కానీ కొంచెం సోమరితనంగా ఉంటాడు, బద్ధకం అని చెప్పాడంట. పునాది లేకపోవటం వల్ల చదువు మీద శ్రద్ధ అంతగా ఉండేది కాదు. నా బాల్య దినంలో ఆటలు బచ్చాలాట, గోళీలాట, బిళ్ళా బంతి ఆట ఇలాగూ సాగేవి. ఇక నా యవ్వన ప్రాయం అయితే, యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను, నిరీక్షణ ఆధారము కలిగినేమో అని అతడు బూడిదలో మూతి పెట్టి కొనవలను. ఈ మాటలు రాయబడి ఉన్నవి కదా. క్రైస్తవుడిగా ఇవి నాకేమీ తెలియదు. యవన ప్రాయము, నా ఇష్టమైన జీవితం జీవించాను, నా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాను, పైగా క్రైస్తవుడిగా అతిశయించాను. క్రైస్తవుగా ఎంతగా అతిశయించానో, నేను క్రిస్మస్ వచ్చినప్పుడు నేను లేకపోతే ఆ క్రిస్మస్ లేదు అన్నట్టుగా ఉండేది. నేను అంతగా చిన్న చిన్న నాటకాలు, డ్రామాలు నేర్పి అతిశయపడేవాడిని. నేను కూడా ఏకపాత్రాభినయం ఇంకా ఇతర పాత్రలు వేసేవాడిని కూడా. నేను వేస్తున్న ఆ పాత్రలు చూసి మా గ్రామంలోని క్రైస్తవులు ఎంతో మురిసిపోయేవారు, ఎంతో ప్రయాసపడిన వాడిగా నన్ను మెచ్చుకునేవారు. ఈ విధంగా సాగిన నేను మత సంబంధంగా మెడలో సిలువ వేసుకొని తిరుగుతూ ఉండేవాడును. మాకు సమీపంలో ఉన్న నవడూర్ జంక్షన్ అనే అటువైపు సినిమా హాల్ ఉండేవి. ఆ సినిమా హాల్లో ఒక సినిమాలు చూస్తాకు వెళుతూ నా మెడలో సిలువ వేసుకుని సినిమాలు చూసేవాడిని. నా మెడలో సిలువ ఉండగానే సిగరెట్లు కాల్చేవాడు. నా మెడలో సిలువ ఉండగానే బూతులు మాట్లాడేవాడు. అజ్ఞానము, అవివేకం, నేను ఎటుపోతున్నానో ఏమి చేస్తానో నాకు తెలియని స్థితి, అంధకారం. ఇలాగూ ఉన్న ఈ స్థితిని నేను మర్చిపోజాలను. ఇది నన్ను నా జీవితంలో కలత పెట్టుతుంది. యేసుక్రీస్తు అనే వెలుగు నాకు దొరికినప్పుడే నాకు నా అంధకార స్థితి అర్థమయ్యింది. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలిసింది ఇప్పుడే. ఒక విధంగా ఎఫెస్సిలో రాయబడిన మాట ప్రకారం చూస్తే, ఎఫెస్సి 2వ అధ్యాయము, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా మిమ్మల్ని బ్రతికించెను అని వ్రాయబడిన మాట ప్రకారంగా దేవుని తెలుసుకున్న తర్వాత ఆ వెలుగు ఏమిటో చీకటి ఏమిటో అర్థమయ్యింది. బాల్యములో ఏదో సాగిపోయింది. 10th క్లాస్ వరకు ఏదో నెట్టేశాం. 10th క్లాస్ అయిన తర్వాత జారత్వంలో పడ్డాను. జారత్వం అంటే లోకరీతిని అది ప్రేమ అని చెప్తారు కదా, బైబిల్ రీత్యా అది జారత్వం. బైబిల్ రీత్యా పాపం అని చెప్తున్న దాన్ని లోకమేమో ప్రేమ అని అంటారు. అటువంటి పాపంలో పడిన నేను నెమ్మది లేనివాడుగా చాలా కాలం అలాగే జీవించాను. ఆ తర్వాత నేను కేజీఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. నాకు సైన్స్ అంటే ఇష్టం కాబట్టి డాక్టర్ కోర్స్ చదవాలని ఆశ ఉండేది. అందుకని బైపీసీ గ్రూప్ తీసుకొని కేజీఆర్ కాలేజీలో చదువుతున్న సమయంలో నేను డైలీ సర్వీస్ మా ఇంటి దగ్గర నుంచి చేయలేక హాస్టల్లో ఉండవలసి వచ్చింది. హాస్టల్లో ఫీజు కట్టమన్నప్పుడు మా అమ్మ అన్నయ్య అభ్యంతరం చెప్పారు. హాస్టల్ ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు డబ్బులు అని చెప్పారు. ఎందుకంటే అప్పటికి నాకు సిగరెట్ అలవాటు ఉంది, అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు కూడా ఉంది. కాబట్టి డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేవాడు. ఇది నచ్చక నీవు చదివితే చదువు, లేకపోతే మానే, ఇప్పుడే ఫీజు కట్టడం ఏముండదు అని చెప్పారు. అలాగైతే నేను మానేస్తానని చెప్పి కేవలం పంతంతో మానేసి ఇంట్లో కూర్చున్నాను. ఆ తర్వాత నన్ను గుంటూరు గుజ్జినగుండ్ల నుండి సమ్మారుపేట వెళ్ళే దారిలో ఆర్ఆర్టీ స్కూల్ అనేది ఉండేది. ఏఎల్సికి సంబంధించిన సంస్థ. అందులో అగ్రికల్చర్,
వీవింగ్ ట్రైనింగ్ అయ్యాను. అది 2 సంవత్సరాల కోర్సు. అది అయిన తర్వాత మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా స్టడీ మీద ఆసక్తి ఉండి అదే గుంటూరులో ఏసీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ అక్కడ పూర్తి చేశాను. తర్వాత వచ్చి స్వేచ్ఛగా అలాగే తిరుగుతున్న ఆ సమయంలో ఇటు పాల్పొని సమయంలో మొత్తం మీద టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ రాజమండ్రిలో ట్రైనింగ్ అయ్యి అక్కడ టీచర్స్ కోర్సు సర్టిఫికెట్ తెచ్చుకున్నాను. ఈ విధంగా సాగిన నేను నా బాల్యము యవ్వనము దేవుని ఎరగకుండా మత సంబంధంగా అతిశయపడిన వాడిని తప్ప ఏ మాత్రం నాలో మార్పు లేదు. అయినా సరే నా దృష్టికి నేను ఎంతో గొప్పవాడను, ఎంతో మంచివాడను. నా మనస్సు చాలా మంచిదిగా ఊహించుకునేది. విపరీతమైన కోపము, క్రోధం, ఆ విధంగా శరీర సంబంధంగా నడుచుకునేవాడును. ఒకసారి మా ఇంటి దగ్గర ఇన్ని సంవత్సరాలు నువ్వు వృధాగా తిరుగుతున్నావు, దారి లేదు నీకు, అసలే నువ్వు ఏమీ చేయట్లేదు అని చెప్పి మా అమ్మగారు నా మీద విసుక్కుని భోజనం సరిగా పెట్టకపోతే, సరే నాకు ఒక 50 రూపాయలు ఇయ్యి, నేను వెళ్ళిపోతాను, వేరే చోట ఎక్కడైనా పని చేసుకుంటాను అంటే, అప్పుడు 50 రూపాయలు లేవు, ఏమీ లేవు, వెళ్ళు అని చెప్తే నాకు కోపం వచ్చింది. క్రోధంతో నాకు సరిగా భోజనము పెట్టవు, నన్ను వెళ్ళనివ్వు అని క్రోధంతో ఒక గొడ్డలు తీసుకొని ఇంట్లో ఉన్న పాత్రలన్నింటినీ చితక్కొడటం ప్రారంభించాను. చాలా పాత్రలు పాడు చేశాను. అప్పుడు చుట్టుపక్కల జనం వచ్చి చూశారు నా యాసమంతా. చూసిన తర్వాత నన్ను కొద్దిగా అదేంటి అమ్మగారి పట్ల అలా చేస్తున్నారేంటని చెప్పి నన్ను కొంచెం మందలించారు. ఆ కోపంలో నేను వాళ్ళని ఏం చేస్తానని చెప్పి నా మీద ఎక్కువగా, నా ఎదురుగా ఎక్కువగా మాట్లాడలేదు. అప్పుడు ఇచ్చింది మా అమ్మ ఒక 50 రూపాయలు. ఆ తర్వాత ఇచ్చినప్పుడు నేను వెళ్ళిపోయి ఉండి మండలం ఆరేడు గ్రామంలో ఉండి అక్కడి నుంచి కలిగొట్ల అనే గ్రామంలో కాన్వెంట్లో చేయడం ప్రారంభించాను. నా జీతం అప్పుడు 150 రూపాయలు. ఇంతగా పాపపు రుచి తెలిసిన నాకు నెమ్మది లేదు, శాంతి లేదు. ఈ క్రమంలో బలవన్మరణం పొందటానికి ఒకసారి ప్రయత్నం చేశాను. ఏదో పెన్సిలిన్ మనుషులకు పడదంటారు కదా, కాబట్టి పెన్సిలిన్ ఇంజెక్షన్ నేను తాగేస్తాను, తాగి చచ్చిపోతాను అని చెప్పి ఒకసారి చిన్న బాటిల్ తీసుకొని ఆ పొడిని నీళ్ళలో కలుపుకొని గడగడ తాగేశాను. ఆ తర్వాత నాకు వాంతులు అయినాయి తప్ప నాకు ఏ ప్రమాదం జరగలేదు. నేను బ్రతికిపోయాను, చావలేదు. అయితే నా హృదయం గద్దింపు మాత్రం నాకు తెలుస్తూ ఉండేది. నేను పాపము చేస్తున్నాను. నా మనస్సాక్షి నొప్పించేది. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థమయ్యేది. అయినా సరే పాపపు అలవాటు పడిన నేను ఇర్మియా 13వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన ప్రకారంగా, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేటుకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అని రాయబడిన ప్రకారంగా అప్పటికీ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు నేను మానకుండానే ఉన్నాను. నా గద్దింపును నేను లక్ష్య పెట్టకుండా, నా హృదయ గద్దింపును లక్ష్య పెట్టకుండా దేవునిని ఎంతగానో దుఃఖపెట్టాను. ఈ గద్దింపు దేవుని వల్లనే కలిగిందని నేను తెలుసుకున్నాను. అప్పుడే నేను 6 ఏళ్లలో ఉండగా కడిమి యేసుదాసి గారి కుమార్తె జోషిబాయి పరిచయం అయ్యింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ఆమెను వివాహం చేసుకోవడం తన తమ్ముడైన రత్నసింగ్ గారికి ఇష్టం లేదు. అయినా సరే నాకు వాక్యం చెప్పడం వల్ల ఆయన సహవాసానికి నేను పట్టబడ్డాను. అప్పటికే ఆయన దేవుని తెలుసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి ఆయనతో సహవాసంగా ఉండటానికి ఇష్టపడ్డాను. ఆయనతో కలిసి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాను. ఆయన సహవాసంలో ఉంటూ చాలా కాలం వరకు వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఆమె వివాహం సమయంలో నేను దేవుని సన్నిధిలో మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట మేరకు నిమిత్తము అప్పటి నుంచి నేను దేవుని తెలుసుకోవాలనే తృష్ణ కలిగింది. దేవుని వెతకాలనే ఆలోచన కలిగింది. ఇక దేవునికి నేను విధేయుడిగా ఉండాలనే ఆశ పుట్టింది. అప్పటి నుంచి నేను దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఇంతగా నా పట్ల కృప చూపిన యేసుక్రీస్తుకు నేనేమీ చెల్లించగలను?
నేనేమి ఇవ్వగలను? ఆయన నా హృదయాన్ని కోరుతున్నారు, నా హృదయ యథార్థతను కోరుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఆయనకి ఇష్టము కానివి నా నుండి తీసేసుకోవాలి. మొట్టమొదటిగా నేను గ్రహించుకున్నది సినిమాలు, సినిమా పాటలు. ఇవి నాకు వెంటనే విడిచిపెట్టడానికి ఇష్టమైంది. క్రికెట్ అల్లరితో కూడిన ఆటపాట, దీన్ని విడిచిపెట్టడానికి చాలా సమయం తీసుకుంది. ఇలా కూడా దేవుని విసిగిస్తామా, ఇలా కూడా ఆయాస పెడతామా అనిపిస్తుంది. అది దేవునికి ఇష్టం కానిది. అది పూర్తిగా లోక సంబంధమైంది. దేవునికి వాటికి సంబంధం లేదు. మనం వెతుకుచున్నది దేవుని రాజ్యం. ఇట్లుండగా నాకు 1990లో జోషిబాయితో వివాహం అయ్యింది. 91లో ఫీనిహాస్ పుట్టాడు. 92లో పిఎల్కే ఉన్నత పాఠశాల పాలకొల్లు ఎయిడెడ్ హై స్కూల్లో ఉద్యోగం వచ్చింది. నేను చదివిన చదువుకు తగినట్టుగా నేను అగ్రికల్చర్ ట్రైనింగ్ అయ్యి దాని తర్వాత టీటీసీ అయ్యాను కదా, దానికి సంబంధించిన క్రాఫ్ట్ టీచర్ పోస్ట్ వచ్చింది. నాకు ఉద్యోగం ఇచ్చిన ఆవిడ శ్రీమతి బి మెర్సీబాయ్ గారు. ఆవిడ చాలా ఔన్నత్యం గలవారు. ఆవిడ మూలంగా మేము చాలా సంతోషంగా సమాధానంగా అక్కడ మేము సాగిపోయాం. నేను 33 సంవత్సరాల 10 నెలల 9 రోజులు అక్కడ చేశాను. వాస్తవానికి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను విఆర్ఎస్ తీసుకోవాలనుకున్నాను. ప్రభు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అలాగ అనుకున్నాను. కానీ నాకున్న రుణభారములు నన్ను చాలా బాధించాయి, చాలా వేధించాయి. అందువల్ల రుణభారాల వలన నేను ఎక్కడికి కదలలేని నిశ్చల స్థితిలో ఉండిపోయాను. అయితే 28 సంవత్సరాల సర్వీస్ అప్పుడు నేను రిటైర్డ్ అవుతాను అనుకున్న సమయంలో చంద్రబాబు పరిపాలనలో 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఆ తర్వాత జగన్ పాలనలో ఇంకొక 2 సంవత్సరాలు పెంచడం జరిగింది. అలాగూ అది ఇంకా 4 సంవత్సరాలు పెరిగింది. నేను తప్పనిసరిగా ఆ ఉద్యోగం చేయవలసి వచ్చింది. 2026 ఏప్రిల్తో నా సర్వీస్ ముగిసింది. నేను ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాను. అయితే అప్పటి అనుభవాలు కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఉద్యోగం వచ్చిన కొత్తలో నా కుమార్తె 1993లో పుట్టింది. ఆమె 2వ సంవత్సరంలో చాలా జబ్బు పడింది. ఇక చాలా ఆసుపత్రులు నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆసుపత్రులు కూడా తిప్పుతున్నాను. నా బిడ్డకు స్వస్థత లేదు ఎలాగా అని చాలా ఆసుపత్రులు తిప్పాం, విసిగిపోయాం, స్వస్థత దొరకట్లేదు. ఆమె చాలా బాధపడిపోయింది. ఏం చేయాలో మాకు తోచలేదు. మా భార్యతో నేను చివరి అన్న మాట ఏంటంటే, మన కుమార్తె మనకి ఇంకా దక్కదు, ప్రార్థన చేసుకుందాం, ప్రభు చిత్తమైతే ఆయన బ్రతికిస్తారు, ఇక ఆసుపత్రి వద్దు, ఏమీ వద్దు అని నిశ్చయించుకుని ప్రార్థన చేసుకున్నాం. ఆ మరుసటి రోజే నా కుమార్తె లేచి స్వస్థత పొందింది. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నారు కదా, ఆయన మనల్ని ఇంతగా కరుణిస్తున్నారు కదా, ఆయన ప్రణాళిక మా పట్ల, మన పట్ల ఏమై ఉంటుందో ఒకసారి గ్రహించుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేను పూర్తిగా వీరవాసరం మండలం రాయకుదురు అనే గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాను. అక్కడే ఇల్లు కట్టుకున్నాను. అక్కడున్న సమయంలో మాకు ఇంకొక అనుభవం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చిన 3 సంవత్సరాలకు కిడ్నీ బాధ ప్రారంభమైంది. ఆ కిడ్నీ బాధలో సహించలేనంతగా ఉన్నది. ఇంచుమించు 20 రోజులు ఆ కిడ్నీతో బాధపడ్డాను. అంత తొందరగా ఎలా తగ్గింది? ఇది ఆశ్చర్యం. ఆ విషయంలో కూడా నేను భీష్మించుకుని దేవుని చిత్తమైతే స్వస్థత కలుగుతుంది, లేదు లేకపోతే ఆయన ఇష్టం అని అనుకొని వైద్యం ఏమీ చేయించుకోనని నిశ్చయించుకున్నాను. నా భార్యకు ఇక నేను చనిపోతున్నాను, నేను బ్రతికి ఉండటం ప్రభు చిత్తం కాకపోతే ఆయన ఇష్టం అని చెప్పి నేను అంతవరకు ఎవరికైతే బాకీ ఉన్నానో, రుణపడి ఉన్నానో ఆ రుణాలన్నీ ఒక చీటి మీద రాసి ఆ భార్యకి ఇచ్చి, ఆ రాత్రి ఇక నేను చచ్చిపోతున్నాననే అనుభవంతోనే ఇంట్లో వాళ్ళతో కూడా పడుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టవలసి వస్తుందని బయట మడత మంచం వేయించుకొని అక్కడే పడుకుని ఉన్నాను. ఒక రాత్రి వేళ విపరీతమైన నొప్పి వచ్చింది. కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. ఆ సమయంలో మళ్ళా నాకు నేనే మేల్కొని లేచి ఉన్నాను. ఆ నొప్పితో ఉండగా ఒక స్వరం వినిపించింది. అది స్వరం ఏమిటంటే,
అది నేను చెప్పే మాట నిజమే, అబద్ధం కాదు, అది నిజం. నేను సత్యమే మాట్లాడుతున్నాను. ఎందుకు నా కుమారుని శోధిస్తున్నావు అనే మాట నా చెవులకు వినపడ్డది. అంటే సాతాను నన్ను శోధిస్తున్నాడు, ఆ శోధనను దేవుడు గద్దిస్తున్నాడని అర్థమైంది. ఆ తర్వాత తేరుకున్నాను, లేచాను, చెమటలో పట్టేసి ఒళ్ళంతా. నా భార్యను తలుపు తట్టి నాకు మంచినీళ్ళు ఇమ్మన్నాను. మంచినీళ్ళు తాగిన తర్వాత నేను హాయిగా తేరుకున్నాను. ఇక ఆ నిప్పంతా ఎగిరిపోయింది లేదు. కాబట్టి దేవుడు తన ప్రణాళిక మన పట్ల వేసుకుంటారు, మనం దాన్ని గ్రహించుకోలేమంతే. మనం గ్రహించుకుని ఆయన చిత్త ప్రకారం నడుచుకున్న నాడు ఆయన మహిమ ప్రభావాలు మన మీద ఉంటాయి. అందుకే నేను ఇక ప్రభువు కొరకు జీవించాలని దృఢ నిశ్చయంతో జీవిస్తున్నాను. ఆయన మనకు జ్ఞానం ఇస్తారు, అందువలన మనకు క్రమశిక్షణ అనేది వస్తుంది. ఆ ప్రకారంగానే నా పిల్లలకు క్రమశిక్షణతో మార్గం బోధించాను. వారు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు చేసే తప్పులకు మనం బాధ్యులం కాదు, కానీ వాళ్ళు చిన్నతనంలో బెత్తం వాడవలసి ఉంటుంది. అలాగే పాఠశాలలో విద్యార్థుల పట్ల కూడా విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించడాన్ని ప్రభువు నాకు నేర్పారు. ఆ ప్రకారంగానే వాళ్ళకు బోధించడం, వాళ్ళకి విద్య చెప్పడం జరిగింది. నేను ఉద్యోగ ధర్మంలో ఉద్యోగంతో పాటు తగ్గించుకుని కొన్ని పనులు చేయవలసి వచ్చేది. అది నాకు దేవుని నామమును బట్టి ఇష్టముగా ఉండేది. ఒకసారి ఆయా లేని సమయంలో పిల్లలు ఇబ్బంది పడతారేమని బాత్రూమ్ నేనే కడగవలసి వచ్చింది. అంతేకాదు బెంచీలు పోతే అవి నా శక్తి మేర వాటిని బాగు చేయటం జరిగింది. అలాగే గచ్చు ఊడిపోయినప్పుడు వాటిని సిమెంట్ చేసే పని కూడా నేనే చేయవలసి వచ్చేది. ఇలాగూ ఏ పనైనా శక్తి వంచన లేకుండా పని చేయడాన్ని ప్రభు నాకు నేర్పారు. ఇది నాది కాదు, నేను ఎందుకు చెయ్యాలి అని ఎప్పుడూ నా నోటి నుంచి రానివ్వకుండా ప్రభు ఆపారు. అది సంతోషంగా చేయమని నాకు బోధించటం వల్లనే అలాగూ చేయగలిగాను. ఆఫీస్ వర్క్తో పాటు ఇక బయట ఎలక్షన్ డ్యూటీలు, స్పాట్ వాల్యుయేషన్లో స్పెషల్ అసిస్టెంట్ పని కూడా నాకు వచ్చినప్పుడు నేను శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా పని చేయగలిగాను. ఇందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నాకు నేర్పిందే నా సొంత శక్తి కాదు, ఆయన నాకు నేర్పిందే నా సొంత బలం కాదు, సొంత ఉద్దేశము కూడా కాదు. నా ఆలోచనలు శరీర సంబంధమైనవిగా ఉండకుండా ఆత్మ సంబంధమైనవిగా ఉండాలని దేవుడు నన్ను ఇలాగూ రూపించారు. ఇందుని బట్టి నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞుడు. నేను నిజంగా ఆయన కృపకు అపాత్రుడనే. నేను చేసిన దోషములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నన్ను చేర్చుకొని నాకు మార్గము చూపిన ఆయన పట్ల నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడు. ఆయన నా పట్ల చేసిన కార్యములు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అంతగా ఆయన నా పట్ల కృప చూపారు. అందరి పట్ల కృప చూపుతారు, అయితే కొందరు గ్రహించలేరని మాత్రం నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఆయన నాకు కృప చూపారు, ఆయన నన్ను రక్షించారు, నాకు మార్గము చూపారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన నాకు మార్గం చూపి అనేకులకు సత్యం చెప్పడానికి సామర్థ్యం కలుగజేశారు. ఇట్లుండగా నన్ను వెంబడించే కొంతమంది సహోదరులు ఉన్నారు. ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి కొంతకాలం ఉచితంగా పత్రికలు కూడా నడిపాను. అయితే దానివలన పెద్దగా ఫలితం లేకపోయింది. ఈ అందరూ చదివేవారు కాదని నాకు అర్థమైంది. ఇక నా రుణభారంలో ఉండగా కూడా దాన్ని అలా చేసినా ఫలితం లేదని దాన్ని విరమించుకున్నాను. మరలా కీర్తనలు పుస్తకం ప్రింట్ చేయించాను. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అది మనకు సంబంధించింది కాదని, ఆత్మ సంబంధంగా ఉండగోరే వాళ్ళు ఇటువంటి వ్యాపార విషయాల్లో కలుగు చేసుకోకూడదని నాకు అర్థమైంది. నేను ఎవరికి పుస్తకాలు ఇచ్చానో
వాళ్ళు నన్ను ద్రోహం చేసి నాకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేవారు. ఆ ప్రకారంగా నేను సేల్స్ చేయలేకపోయాను. ఆ తర్వాత సామెతలు ప్రసంగి అకారాది పుస్తకం కూడా అవసరం వస్తుంది అని చెప్పి దాన్ని కూడా ప్రింట్ చేయించాను. సామెతలని ప్రసంగి గ్రంథాన్ని ఒక అకారాది క్రమంలో రాసి దాన్ని పొందుపరిచి ప్రింట్ చేయించాం. ఇది పర్వాలేదులే అనుకున్నాం, కానీ ఇది కూడా అలాగే చేసింది. మార్కెటింగ్ మనకి తెలియదు కాబట్టి సఫలపరచుకోలేకపోయాను. దానివల్ల పొందిన నష్టాన్ని పెద్దగా నేను బాధపడతలేదు. కానీ ఇది మనకు సంబంధించింది కాదు. ఆత్మ సంబంధంగా ఉండగోరే వాళ్ళు ఇటువంటి పనుల్లో దిగకూడదని మాత్రం, ఇటువంటి విషయాల్లో కలుగు చేసుకోకూడదని మాత్రం అర్థమైంది. వ్యాపారం వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు. మన అవసరాల నిమిత్తము, సంఘ అవసరాల నిమిత్తం మన కోసం ఏదైనా ప్రింట్ చేయించుకోవచ్చేమో, కానీ అది వ్యాపారం నిమిత్తం మాత్రం అలాగ చేయకూడదని నాకు అర్థమైంది. వాస్తవంగా ఈ యూట్యూబ్ వేదిక ద్వారా సత్యం చెప్పాలని ఎప్పటి నుంచో ఆసక్తి ఉండేది. కానీ నాకు సమయం అనుకూలించక ఇప్పటి సమయం పట్టింది. ఈ వృద్ధాప్యం సమయంలోనైనా నేను సంపూర్తిగా ఆయన చిత్తమును ప్రకటించి నేను నా శేష జీవితాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. వాస్తవంగా ఈ వయసులో ఉన్న నన్ను ఎందరో ఒప్పుకోరని, అంగీకరించరని, నా రూపం చూసి నేను సత్యం చెబుతుంటే ఆ సత్యము విని గ్రహించరని, చాలామంది తిరస్కారం చేస్తారని, ఇష్టపడరని నాకు తెలుసు. అయినా ఎక్కడో ఒక మూల దేవునికి ఇష్టమైన వాళ్ళు, నా మాటలు సత్యమని అంగీకరించే వాళ్ళు ఉంటారని, వాళ్ళ కొరకు నేను సంతోషంగా ఈ పని చేయగలుగుతున్నాను. కాబట్టి ఈ సత్యము అనేక మందికి వెళ్ళాలి. కాబట్టి దీన్ని మీరు ఈ క్రొత్త నిబంధన అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన వీడియోలు ఎప్పటికప్పుడే మీకు అందుతాయి, నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. కాబట్టి మీరు సంతోషంగా వింటారని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రాలు. సహోదరులకు వందనాలు. సహోదరి సహోదరులారా, సహోదరుడు అనిల్ కుమార్ గారి సందేశం మీకు నచ్చినట్లయితే ఇతరులకు ఈ వీడియో షేర్ చేయండి. లేదా అనిల్ కుమార్ ఫోన్ కు 8511 అని టైప్ చేసి సెర్చ్ చేయమని చెప్పండి. వందనాలు.